అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక కీలక అప్డేట్ అయితే ఈ వీడియో ద్వారా మీతో నేను షేర్ చేయబోతున్నాను. సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అంటే సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను ఒకేసారి విడుదల చేసేందుకు సర్కార్ అనేది సిద్ధమవుతుంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రైతుల అసంతృప్తిని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి 10 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనము చూద్దాం. ఇప్పటికే అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతు భరోసా నిధుల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. మళ్ళీ వానాకాలం వచ్చేసింది, కానీ ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో ప్రజలకైతే అందలేదు. సో దీనిపై రైతులు అసహనంతో ఉన్నారు. ఇదిలా ఉంటే సర్పంచ్ ఎన్నికలు కూడా రావడానికి సమయం అనేది దగ్గర పడుతుంది. సో ఖచ్చితంగా మరో 2 నెలల్లోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాల్సిందే. లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి బ్రేక్ పడేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి 2,000 కోట్ల గ్రాంట్లు పెండింగ్లో ఉండగా మరో 2,000 కోట్ల గ్రాంట్లు రావాల్సి ఉంది. సో స్థానిక ఎన్నికలు జరిగితేనే ఇవి విడుదలవుతాయి కాబట్టి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే ప్రభుత్వం ముందర కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వీటి లోపల రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం ఒకటి. అదేవిధంగా తాజాగా బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచుతూ నిరుద్యోగులు విద్యార్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో పైగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు కూడా అందరి ఖాతాలో జమ కావడం లేదు. సో ఇలాంటి తరుణంలో స్థానిక ఎన్నికలకు వెళ్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది దీనికి పరిష్కారంగా రైతు భరోసా నిధులను ఒకేసారి పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగిసి చాలా నెలలు అవుతుంది. సో దీంతో ఏ సమయంలో అయినా కూడా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందేమోనన్న ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లను పూర్తి చేసింది. కానీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఒకటే పెండింగ్లో ఉంది. వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కూడా ఈసీ అనేది రెడీగా ఉంది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేసేందుకు రెడీ అవుతున్నట్లు మనకు తెలుస్తుంది. గత రబీ సీజన్లో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జమ చేశారు. అయితే ఒకేసారి రైతులందరికీ ఇవ్వకుండా ఎకరాల వారీగా విడుదల చేయడంపై కూడా అన్నదాతలు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో పైగా అది కూడా అందరికీ జమ కాలేదని చెప్పేసి అయితే వార్తలు వచ్చినాయి. అందుకే ఈసారి 2-3 రోజుల వ్యవధిలోనే ఒకేసారి 10 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందట. ఈ మేరకు అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సో ఇదే కనుక నిజమైనట్లయితే ఈసారి 10 ఎకరాల వరకు కూడా ఒకేసారి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమైనటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.